ఇందాక గుర్తుందా ఎర్లీ మార్నింగ్ 5:30 6:30 తీస్తామని టైం ఎంత అవుతుంది? ఇప్పుడు కొట్లసిన అంతే అవుతుంది. ఓకే డ్రైవ్ చేయి. నువ్వు ఇప్పుడు ఏం ఫేస్ చేస్తావు చూడు. క్లచ్ ఫుల్ గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ సపోర్ట్ ఇచ్చేలాగా, అది 4 పడింది. సపోర్ట్ ఇచ్చేలాగా. ఓకే అది బెటర్. హార్న్ కంటిన్యూ కొడుతూ అంటే చూసావుగా, వెళ్ళ ఓకే వచ్చేద్దాం అనుకోండి. ఫస్ట్ మిర్రర్స్ చూసుకో, రాసుకుంటారు. పోనీ హార్న్ కొడతావు, ఫ్రీ స్పేస్ దొరికితే కొట్టుకుంటూ వెళ్ళిపోతావు. కారుడికి తోవచ్చు. రైట్ సైడ్ చూడు, ఎవరు ఉన్నారా? నువ్వు అందుకే మిర్రర్ ఆడెంత డిస్టెన్స్ ఉన్నాడో ఇమాజిన్ చేయి. తెలివి అవలే సెంటర్ మిర్రర్ చూడు, తెలిసిపోతుందిగా నీకు. ఇక్కడ అన్ని వర్కింగ్ లో ఉండాలి, కళ్ళు ఎవ్రీథింగ్. ఇవే మార్నింగ్ చెప్పావా ఏదో ఆలోచించుకొని డ్రైవ్ చేయకూడదనే? చూసాను రెడ్ కార్ వస్తుంది. ఇప్పుడు వాడు వస్తున్నాడు భయం నీకు ఉంది కదా. స్ట్రేట్ రోడ్ ఖాళీ కదా, కొట్టే వెయ్యి కొట్టి మూవ్. చూసావా, ఇలాగే నీకు ఒక్కో రోడ్లో వెహికల్స్ తక్కువ ఉండడం గట్రా ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి ప్యానిక్ ఉంటుంది, మరి అది ఫేస్ చేయాలి. నీకు చూడు ఎగ్జాంపుల్, మన సిటీలోకి వెళ్ళేటప్పుడు అరే కొంచెం ఉషోదయ వరకు బాగానే ఉంటుంది కానీ జాతం మంది ట్రాఫిక్ రాని టైడ్ అయిపోతాం 2 వీలర్. మరి అదే అలా ఉంటే కార్ ఎలా ఉంటుంది? యూటర్న్ స్లో స్టెప్ వాడు అంటే ఇక్కడ ఎవరైనా రావచ్చు. అగైన్ మూవ్. ఇంకోటి ఏమైనా జంక్షన్స్ వస్తున్నాయని తెలిసినా, అక్కడ యూటర్న్ ఉందని నీకు ఆల్రెడీ ఐడియా ఉన్నా, హార్న్ కొట్టడం, బండి స్లో చేయడం అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే అక్కడ ఎవరు రావట్లేదు కదా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళకూడదు. అక్కడ వచ్చినా రాకపోయినా స్లో చేయడం అనేది గుడ్ ఫార్మాట్ అది. ఓకే నో ప్రాబ్లం, మూవ్. అది ఇప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్ రోడ్ లో మనం వెళ్తున్నాం కదా, అప్పుడు ఏం చేయాలి? ఖాళీ టైంలో మిర్రర్స్ చూడాలి, అలవాటు అవుద్ది. మిర్రర్ చాలా మనం డైరెక్ట్ గా చూస్తాడు ఎంత డిస్టెన్స్ లో తెలుస్తుంది, కానీ మిర్రర్స్ కొత్తగా అలవాటు అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఖాళీ టైంలో ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాం కదా, ఎవరు రావట్లేదు కదా, మిర్రర్స్ లో లుక్ వేయాలి. ఓకే ఇలా ఉంటుందా డిస్టెన్స్, ఓకే ఇంత డిస్టెన్స్ లో ఉంటారని. ఇప్పుడు ఎలాగో వచ్చింది లెఫ్ట్ కి రావాలి, లెఫ్ట్ మిర్రర్ చూడాలి. ఓకేనా? కావాల్సిన గేర్ వేసి లాయించే, కావాల్సిన గేర్ వేయలేదు, అది వెళ్ళలేదు. అది ఓకే ఓకే లెఫ్ట్. లెర్నింగ్ స్టేజ్ లో ఎప్పుడు కూడా లెఫ్ట్ రోడ్ ప్రిఫర్ చేయాలి. ఎందుకు అంటే లెఫ్ట్ రోడ్ ప్రిఫర్ చేయడం వల్ల రైట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఎలా వెళ్తున్నారో నీకు క్లారిటీ ఉంది. చూసావా, వాడు స్పీడ్ వెళ్తున్నాడు, ఇప్పుడు చూడు ఎలా అలా ఓవర్టేక్ చేసి లెఫ్ట్కి వచ్చాడు, నీకు వాడికి స్పేస్ ఇచ్చి. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. నువ్వు ఇందాక అడిగావు కదా, అక్కడ తీయలేమంటే అక్కడ ఏమి ఉండదు కొత్తగా డిఫరెన్స్. మా అయితే వెహికల్స్ ఉంటాయి, కొంచెం వెహికల్స్ వచ్చేసరికి అరే ఈ వచ్చాడు ఎంట్రా అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 2-3 వెహికల్స్ ఫేస్ చేసాం అనుకో ఫ్రీ అయిపోతాం. అలా ఒక హైవే దగ్గరికి వచ్చేసరికి టైమింగ్స్ పెట్టుకోవాలి. ఈ టైంలోనే వెళ్ళి రావాలని పెట్టుకోను అనుకో, తర్వాత నీకు రన్నింగ్ లో వచ్చేది బావా, చేతిలో కంపల్సరీ ఉంటది కదా, నెక్స్ట్ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ రోజు నువ్వు ఇలా తీస్తావు అనుకున్నావా, బట్ నువ్వు తీస్తున్నావు కదా, ఆ నెక్స్ట్ కూడా నేను అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నా. ఇప్పుడు చూడు, నువ్వు తీయగలవో నీకే నమ్మకం లేదు. అలాంటిది నా కారు నాకు ఎంత నమ్మకం ఉంది, నాకు క్లారిటీ ఉంది వీడి చేయగలరానని. అందుకే నేను ఆ కాన్ఫిడెన్స్ తో ఇస్తున్నాను కదా. అందులో ఎంత దులుతో ఎంత వెళ్తుందో నీ దగ్గర ఆపరేటింగ్ ఉంది, అదే నా దగ్గర ఉందనుకో ఆడి సగం ఇచ్చుంటాడు, నాకు ఏం అర్థం అవుతుంది అనే డౌట్ వచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా బ్యాక్ 5th గేర్ లో బ్యాక్ చేసాం కదా. అవునవును, పెద్ద పుషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్న కాలు లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ అది వెళ్తుంది. అది ఇప్పుడు ప్లేన్ రోడ్ లో అప్ రోడ్ లో ఉన్నప్పుడు మనం కొంచెం రేజింగ్ ఇవ్వాలి కదా. అవునవును, అర్థమైంది కదా. అది అంటే నేను అవేవి నీకు చెప్పలేదు, నీకు నువ్వు ఎందుకు ఐడెంటిఫై చేసావు ఓకే ఇక్కడ చేయాలని. అది నీకు అర్థం కావడానికి ఎందుకు అంత ఈజీ అయింది? నీతో నువ్వు స్పెండ్ చేసావు కాబట్టి, నీ వెహికల్ తో నువ్వు స్పెండ్ చేసి నీ ఎంత నువ్వు మోర్ దెన్ టైం తిరిగావు కాబట్టి నీకు అలవాటు అయిపోయింది. యాక్సిడెంట్ కాల్ తగ్గించి బాగున్నాయి. దానికోసం ఒకరు నీకు బానెట్ మీద వాళ్ళు కల్పించలేనంతగా అనిపించింది అనుకో గ్లాస్ కి, నువ్వు వెనక్కే ఉండిపో. ఎందుకంటే నువ్వు నీకు అలవాటు అయ్యే వరకు రోడ్ ని నీ ఫ్రీ స్పేస్ గా ఉంచుకో. వన్స్ నీకు క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఆపచ్చు.
రోజు వస్తుంది, ఎందుకంటే ఏదైనా స్టెప్ చూడండి దాక అందులోకి వెళ్ళిపోయానన్నా. ఇప్పుడు నేను వదిలేసాను అనుకో, నువ్వు ఆడుకుని రావచ్చు. ఎందుకు అక్కడే వెనక్కి వెళ్ళిపోతాను, అంటే అలా రాంగ్ రూట్ లో వచ్చి అక్కడ వెళ్ళిపోతావు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి, ఇక్కడ నువ్వు డౌట్ రావచ్చు, బావా నేను ఇంతసేపు రోడ్డు మీద చేయలే కదా మరి ఇక్కడ తెస్తున్నానని. గేమ్ ఇంపార్టెంట్, నువ్వు ఎక్కడ చేస్తున్నావో కాదు. నువ్వు ఎప్పుడైతే నీకు నేను ఫ్రీడమ్ ఇచ్చి తిరిగే ఛాన్స్ ఇస్తానో నీకు ఫ్యూజులన్నీ లోపల ఎగిరిపోతాయి. ఎస్ నేను నా కార్డు నేను తీయగలుగుతున్నానని. నీకు అది ఇవ్వలేదు అనుకో, నువ్వేం చేయగలవు? ఇప్పుడు నేను మార్నింగ్ 6:30 ఆ టైంకి నేను రిలీజ్ చేశాను, వెళ్ళొస్తావు. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏమవుద్ది, అక్కడ నీకు 4 కార్లు కనిపించాయి మార్నింగ్, ఇప్పుడు మా 12 కనిపిస్తాయి వెళ్ళొచ్చారు. అంతేనా? కొత్తగా ఉంటుందా? కానీ డ్రైవింగ్ ఏం మారుతుందా? సేమ్ డ్రైవింగ్, కానీ నువ్వు కాన్సన్ట్రేషన్ మాత్రం ఉండాలి. ఎందుకు? సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ అంటే ఇగో ఈ ఆటోలు మా ఒక్కటి కూడా ఉండేది కాదు, మా ఎక్కడ ఒకటి ఉంది, అవునా? ఇప్పుడు మా పెరిగి కొంచెం అంతే, ఇంకొంచెం పెరిగితే నీ మైండ్ లో ఒకటి ఉండాలి, నాకు అక్కడ ఎలా ఆపాలో ఎలా చేయాలో తెలుసు. మా అయితే వచ్చేస్తున్నాను ప్యానిక్ తప్ప మిగతా తెలుసు అన్నప్పుడు నీకు అంత భయపడక్కర్లేదు. అదేం బావా, అది నువ్వు అడిగావు కదా హైవే మీద నేను టెన్షన్ పడుతున్నావు రోడ్డు మీద, స్ట్రేట్ రోడ్ వచ్చాను అనుకో. అప్పుడు అవతల నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ వాజ్ రైట్ కట్ అవ్వాలి మన జంక్షన్ లో, రుచుకోండి కదా. నిన్న కట్ చేసావు, వెహికల్స్ వెళ్ళిపోయావు, అంటే చూడు వెహికల్స్ వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అక్కడ సేమ్ డ్రైవింగ్ చేయాలి, కానీ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్యానిక్ అవుతుంది, ఏసీ ఉన్నా సరే చెమట పడుతుంది. అర్థమైందా? అది కామన్, స్టార్టింగ్ లో ఎవరికైనా అది కామన్. అది ఏసీ కంప్లీట్ పెట్టినా సరే నీకు చెమటలు పట్టేస్తుంది, కారణం టెన్షన్ తో ఉంటావు. అది ఎప్పుడు తగ్గిపోద్ది, నువ్వు 1 or 2 times అది ఫేస్ చేస్తావు అనుకో తగ్గిపోతుంది. నువ్వు మొదటి రోజు చెమటలు పట్టేసావు, ఇప్పుడు ఎందుకు ఎలా తెస్తావు స్ట్రైట్ రోడ్? అంతేగాని స్ట్రైట్ రోడ్ కదా అని మొదటి రోజు వెళ్ళలేదా? అది కాదు, మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నీకు కొంతమంది తెలిసిన వాళ్ళు లైక్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారనుకో, తీ బావా ఏం పర్లేదు తీ అని చెప్పి సంథింగ్ చేస్తారు. ఎప్పుడు అది చాలా రాంగ్ ఫార్మాట్. ఆడికి వెళ్ళడం ఆపడం రెండు నేర్పించలేనప్పుడు ఆడు ఎక్కడైనా రిస్క్. అది ఇప్పుడు నువ్వు అక్కడ గమనించలేదు, చిన్న రోడ్ లో నువ్వు వెనక్కి ముందుకు వచ్చావు కదా, అది నీకు ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే నువ్వు అలా సిచ్యువేషన్ బోల్డ్ ఫేస్ చేస్తావు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని. ఇంకోటి అక్కడ ఆగేవు కదా, వెనకాతల నిన్ను నమ్ముకుని వాడు వస్తాడు చూసావా, ఎవడైనా వస్తున్నాడో లేదో కూడా చెక్ చేయడం నీ బాధ్యత. ఆడు రావట్లేదంటే నువ్వు దండం పెట్టుకోవడం స్లో చేయాలి. లేదా నువ్వు ఏదైనా పనులు చూసుకుంటావా, లెఫ్ట్ రోడ్కి వెళ్ళిపోయి స్లోగా వెళ్ళినా పర్లేదు, కానీ రైట్ లో ఉండి అవేవి చేయకూడదు. లేదా హజార్ లైట్స్ ఆన్ చేసేయాలి. హజార్ లైట్స్ ఎందుకు ఆన్ చేయాలి? వెనకాతల ఎవడైతే వస్తాడో వాడికి అరే ఏదో సంథింగ్ నేర్చుకోవడం లేదా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఉన్నాడు, ఎందుకు వాడి వైపు వెళ్ళడం అంటే అని వెళ్ళిపోతారు. అందుకే ఈ ప్రాసెస్ లో ఏమవుద్ది, డ్రైవింగ్ వచ్చా ఇక అలవాటు అయిపోద్ది. సరే ఇంకొక పోనీ హార్న్ కొడితే వెళ్ళిపోతుంది. ఇంకొక డౌట్ నీకు రేజ్ అవ్వాలి ఏంటంటే, ఇప్పుడు ప్రతి కారు చూసావు కొన్ని ఎలబోట్ కార్లు ఉంటాయి. ఆడు నీకు హైవే మీద కనబడతాడు, రోడ్డు మీద కనబడతాడు. ఆడి స్టిక్కర్ తీసేచ్చుగా, ఆడు ఎందుకు పెట్టాడు? వాడు అది ఉండడం వల్ల కొన్ని దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టేటోళ్ళు పెట్టరు. మరి బాబు వాడు ఎలబోట్ ఎందుకు ఆడిని మనం ప్యానిక్ చేయడం అని చెప్పి పెట్టాడు. ఎలబోట్ పెట్టుకొని తిరిగితే ఎక్స్పీరియన్స్ వచ్చాక నువ్వే పీకెత్తావు. అందుకు ఎలబోట్ యూజ్ చేయాలి. ఎలబోట్ ఆడు ఎన్ని నెలలు వాడతాడు? అట్లీస్ట్ 3-4-5 months వాడతారు. ఎందుకు? ఈ ప్రాసెస్ లో మంచి ఫర్ అవుతాడని. ఓకేనా? అదేందనుకుంటా. అంతేగాని ఈ రోజు మనం ఏం చేసాం అది మర్చిపోయి నెక్స్ట్ ఇంకేంటి ఆ థింకింగ్ ఆలోచించగా దానివల్ల టైం వేస్ట్. ఈ రోజు నేను చేసింది రివ్యూ చేసుకుంటాను, ఇందులో మిస్టేక్ చేశాను, ఇది నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదు. ఇది అలా ఉండాలి.